హాయ్ గైస్, టుడే నేను వెజిటేబుల్ కీమా ఫ్రై తయారు చేయబోతున్నాను. ఇది చాలా బాగుంటది. నాన్ వెజ్ కీమా కన్నా సూపర్ ఉంటది. అది దేనికి పనికిరాదు. దీని ముందు కంద, మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. కంద దీన్ని నీట్ గా కడుక్కొని ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని కొబ్బరి తురిమేది ఉంటే గనక మనం దాంతో ఇలా తురుముకోవాలి. ఇన్ కేసు ఇలా లేకపోతే గనక దీని పైన ఉన్న పెచ్చును తీసేసి మన ఇంట్లో క్యారెట్, కొబ్బరి కోరుకునేది ఉంటది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. సో నా దగ్గర ఆల్రెడీ ఇది ఉంది, సో నేను అందుకనే ఇది యూస్ చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటది. కంద అంటే అందరూ కంద పులుసు ఎక్కువ తింటారు, లేదంటే కంద బచ్చలు తింటారు. కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటది. ఈ విధంగా మొత్తం కోరేసుకోవాలన్నమాట. ఈ విధంగా కోరేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సాల్ట్ వాటర్ లో వేసి కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇలా స్ట్రైనర్ లో వేసుకుని మొత్తం వడకట్టుకోవాలి. కాటన్ క్లాత్ లో వేసుకునైనా గట్టిగా పిండుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలా స్ట్రైనర్ లో వేసుకుని ఈ వాటర్ అంతా పోయేదాకా ఇలా గట్టిగా చేస్తే మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. నేను 1/2 కిలో కంద తీసుకున్నాను. 1/2 కిలోకి కోరితే ఇంత అయింది. దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. అంటే ఒక 1/2 కప్పు ఆయిల్, ఈ 1/2 kg కందకి ఒక 1/2 కప్పు ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. ఇందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జీడిపప్పులు వేయించుకున్నాం. ఇది ఒక 2-3 డేస్ అయితే నిలవ ఉంటది. ఎప్పుడైనా మనం ట్రైన్ జర్నీస్ అలా వెళ్ళినప్పుడు దీన్ని ఫ్రై చేసుకుని వెళ్తే గనక మనకి పనికొస్తుంది. ఇది రైస్ జీడిపప్పులు అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. తర్వాత తీసేసుకోవాలి. ఇంట్లోకి మీడియం సైజు ఒక 4 ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకున్నాను. అందులో ఒక స్పూను సాల్ట్, కావాలంటే చూసుకున్న తర్వాత వేసుకున్నా. ఆనియన్ మగ్గడం కోసం అని చెప్పి ఒక స్పూన్ వేస్తున్నాను నేను సాల్ట్. కొంచెం ఆనియన్ మగ్గనిద్దాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం పొటాటో పీసెస్ స్మాల్ గా పొటాటోస్ కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ పొటాటో కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. పొటాటోస్ అన్ని వాటర్ లో వేసి ఉంచాను నేను ఇందాక. ఆ పొటాటోస్ అన్ని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ కలుపుకొని కొంచెం పొటాటో మగ్గే వరకు కూడా లో ఫ్లేమ్ లోనే ఉంచి మగ్గనిద్దాము. పొటాటో మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, నేనైతే ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. కారమును మసాలా పొడి వేస్తాం కాబట్టి ఇలా ఈ విధంగా కలుపుకొని కొంతసేపు ఆలూని మగ్గనిద్దాము. మూత పెట్టేసుకొని చూసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకున్న తర్వాత ఇది తురుము పెట్టుకున్న కంద ఉంది కదా, మొత్తం అంతా కూడా ఇందులో వేసుకున్నాము. ఇందులో వేసుకుని దీన్ని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్ పొటాటో ఉంది కదా, అంతా దీనికి కలిసేలాగా దీన్ని ఈ విధంగా కలుపుకుందాము. మొత్తం అంతా కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత గరిటె తీసేసి మళ్ళీ దీన్ని అలా హై ఫ్లేమ్ లోనే దీన్ని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే అది కొంచెము మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. మధ్య మధ్యలో కదుపుకుంటా ఉండాలి. కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వేగనిద్దాము. కంద తురుము పెట్టుకున్నది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటా ఉండాలి, లేదంటే కనుక అడుగంటిపోతా ఉంటది.
ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. నేను గరం మసాలా ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలానే. ఇది ఎలా తయారు చేయాలి అని చెప్పి రెసిపీ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఈ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలని. నేను గ్రేవీ కర్రీలకి ముద్ద యూస్ చేస్తాను కదా, ఇలా ఫ్రై ఐటమ్లకి ఇంట్లోనే ఇలాగ గరం మసాలా తయారు చేసుకుంటాను. మన ఇంట్లో చేసుకుంటే కనుక అది మంచి వాసన వస్తుంది. మనం అన్ని కూడా మనకి ఏమేమి కావాలో అన్ని యాడ్ చేసి చేసుకుంటాం. 2 మిర్చి వేసాం కదా, ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆల్రెడీ ఇందాక ఆనియన్స్ లో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ వేసాను. వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం అది కారము మసాలా పొడి అంతా దీనికి కలిసేలాగా చూడండి. ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది ఫ్రై అన్నది. ఇంకా ఒక 5 మినిట్స్ లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కడిగి పెట్టుకున్న సన్నగా తురుముకున్న కొత్తిమీర, నేను ఏ కూరలో అయినా కూడా కంపల్సరీ కొత్తిమీర అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే అది లీఫీ వెజిటేబుల్, హెల్త్ కి మంచిది. అండ్ మనం కొత్తిమీర వేసి చేస్తే ఏంటంటే అది టేస్ట్ కూడా చాలా బాగుంటది. సువాసన కూడా ఉంటది కర్రీ. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని సెంట్ అయితే సూపర్ వస్తుంది. కీమా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ జీడిపప్పులు ఉన్నాయి కదా, కొన్ని గార్నిష్ ఉంచుకున్నాను. కొన్ని జీడిపప్పులు ఇందులో వేసాను. వేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్యాస్ బంద్ చేసుకున్నాము. సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసేసాను. గుమగుమలాడే వేస్ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో నాకు మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.